Hi guys, one of the Indian origin company continue time నుంచి జూనియర్ ఇంజనీర్ కోసం ఆపర్చునిటీస్ స్పెషల్ వేకెన్సీస్ చూడండి. వచ్చేసి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్, ఓకేనా. దీనికి సంబంధించి మనకి రిక్వైర్మెంట్ పాస్ అనేది కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఇంక్లూడింగ్ డేటా స్ట్రక్చర్, సర్వైవింగ్ ఏదైనా ఒక లాంగ్వేజ్ సంథింగ్ లైక్ సి, పైథాన్, జావా, ఏదైనా ఒక లాంగ్వేజ్లో ప్రొఫెషన్స్ ఉండాలి. అదేవిధంగా ఎస్క్యూఎల్ డేటాబేస్ కాన్సెప్ట్ కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి. అదేవిధంగా అనలైటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, దానికి తోడు ఎక్సలెన్స్, టీమ్ వర్క్, రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఐటీ ఎంప్లాయీ మెయిన్ నేర్చుకుంటే ఐటీలో జాయిన్ అవ్వాలని కూడా ప్రతి ఒక్కరు ఈ బేసిక్. అదేవిధంగా కాంపెన్సేషన్ వచ్చేప్పటికి ట్రైనింగ్ స్టైఫండ్ 27,500 ట్రైనింగ్ పీరియడ్లో, అది 6 months ఉండొచ్చు, 3 months ఉండొచ్చు. ట్రైనింగ్ పీరియడ్ అనేది వాళ్ళ కంపెనీ బేస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పటికీ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 8 LPA అప్ టు 8 LPA శాలరీని ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత వచ్చేసరికి అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నప్పటికీ 70% కంపల్సరీ గ్రాడ్యుయేషన్. మీరు బీటెక్ ఏ స్ట్రీమ్ అయినా, సిఎస్సి, ఐటీ, ఈసీ, ట్రిపుల్ ఈఎస్సీ, ఆర్ఎంసీ, మీరు ఏ స్ట్రీమ్ అయినా పక్కాగా 70% ఉండాలి. అదేవిధంగా 10th ఇంటర్ వచ్చేసరికి 60% ఉండాలి. గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి కంపల్సరీగా 20-25 పాస్ అయితే ఉండాలి. వీడియో చూస్తుంది మొన్న ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేసి ఒక బ్రో మెసేజ్ చేస్తే, బ్రో నేను ట్రిపుల్ ఈ నాకు జాబ్స్ ఉంటే చూడండి, ఐటీ సెక్టర్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది బ్రో, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీకు ట్రిపుల్ ఈ అయినా, ఈసీ అయినా, ఐటీ అయినా ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉంది. అదేవిధంగా చూసుకున్నప్పటికీ యాక్టివ్ బ్యాక్లాగ్ ప్రెసెంట్ మీ 2025 2026 ఇయర్ వచ్చేసింది, మీకు బ్యాక్లాగ్స్ అనేవి ఉండవు. అదేవిధంగా ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చేసరికి 10 to 12 తరగతి ఏ గ్యాప్ అయితే ఉండకూడదు. ఆఫ్టర్ 10th అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, నో గ్యాప్ ఉండకూడదు. బట్ ఇంటర్మీడియట్కి గ్రాడ్యుయేషన్కి అంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ జాయిన్ అవ్వడానికి 1 year కంటే ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఇది వాళ్ళు పెట్టిన కండిషన్స్ అవుతుంది. అదేవిధంగా నేను బీటెక్ కూడా ఇచ్చాను. అప్లై లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఎవరైతే జాబ్స్ కోసం వేకెన్సీ కోసం చూసిన 2025 పాస్ బ్యాచెస్ వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. మీరు కూడా మీరే బ్యాచ్ ఏ గోల్స్ కోసం చూస్తున్నారు, ఎలాంటివైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియోస్ కానీ జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా కనపడితే వెంటనే మీకైతే మీ ముందుగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.